ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 6 రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాపతో పాటే కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. అంతేకాకుండా ఈ మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులకు ఒక పెద్ద క్లూ ఇచ్చింది ఆ పెంపుడు కుక్క. నిజంగా మనుషులు కూడా ఇవ్వనటువంటి క్లూ ఈ కుక్క ఇచ్చింది. సో మరోవైపు చిన్నారి జాడ కోసం వందలాది మంది పోలీసులు ఇప్పటికే 500 ఎకరాల విస్తీర్ణంలో గల ఇటు పామాయిల్ తోట కానీ అడవిలో కానీ మొత్తం తిరుగుతున్నారు. సో ముమ్మరంగా గాలిస్తున్నారు, ఇంచ్ టు ఇంచ్ ఏదన్నా క్లూ దొరకపోతాని. సో ఈ సమయంలో అకస్మాత్తుగా పెంపుడు కుక్క వచ్చి నేరుగా చిన్నారి తల్లి వద్దకు వెళ్ళి ఆమెను గట్టిగా లాగడం ప్రారంభించింది. ఆ తర్వాత అది వేగంగా సమీపంలోని అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. అంటే ఆ పాప ఆ అడవిలో ఉందని వాళ్ళమ్మకి ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది ఆ పెంపుడు కుక్క. సో కుక్క ప్రవర్తనలో ఏదో తెలియని ఒక ఆరాటం కనిపిస్తుంది క్రిస్టల్ క్లియర్గా. మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్పై ఆ కుక్క వాళ్ళ అమ్మ దగ్గరికి రావడం, కొంచెం అంటే ఒక రకమైనటువంటి సిచ్యువేషన్లో కుక్క ఉండడం, అంటే అక్కడ ఏదో జరిగింది, ఏదో చెప్పడానికి ఆ కుక్క ప్రయత్నిస్తుంది. సో దీంతో చిన్నారికి సంబంధించిన జాడను చూపించే ప్రయత్నంగా భావించి అది పరుగు తీసిన అడవి ప్రాంతం వైపే పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, లోకల్ ఎంఆర్ఓలు వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. అయితే చిన్నారి ఆచూకీ 6 రోజులైనా సరే ఇంకా దొరకలేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలోనూ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి చిన్నారిని తీసుకెళ్ళి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం ఇంకా విలపిస్తూనే ఉన్నారు. చిన్నారి సురక్షితంగా కనిపించాలని ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు. వాస్తవానికి సరిగ్గా గత శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది. సో మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్పై అదే లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్. వాళ్ళు లోపలికి వెళుతున్నారు. సో ఆచూకీ తెలియకపోవడంతో ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది కదా, ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు సుంకర గణేష్ భవానీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అండ్ దాని తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వందలాది బృందాలుగా విడిపోయి అడవిని మొత్తాన్ని జల్లెడపడుతున్నారు. అయితే సరిగ్గా మిస్ అయింది శనివారం అండ్ మంగళవారం మధ్యాహ్నం 3:30 సమయంలో ఆ పెంపుడు కుక్క ఒంటరిగా తోటలోని యజమాని ఇంటికి వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కుక్క తిరిగి వస్తుందని. యాక్చువల్గా వెళ్ళడం ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ ఇంటికి కరెక్ట్గా ఒక 200 మీటర్ల దూరంలో ఆ కుక్క వెంట్రుకలు అండ్ ఆ పాప వెంట్రుకలు కూడా అక్కడే ఉండటం చూసి చాలామంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ వాస్తవానికి ఆ పాప మనం బతికే ఉందని ఆశిద్దాం. ఎందుకంటే ఇటు పెంపుడు కుక్క కూడా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి ఏదో సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేసింది. సో ఇటు డాగ్ స్క్వాడ్ కూడా చాలా తీవ్రంగా అడవి మొత్తం గాలిస్తున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, అక్కడ లోకల్ పోలీసులు వీళ్ళంతా అడవిని జల్లెడబడుతున్నారు. తీవ్ర ఆందోళనతో ఉన్న ఆ శునకం చిన్నారి తల్లి భవానీపై దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అంటే ఏదో జరిగిందనే ఒక ఇండికేషన్ని ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ మమ్మీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ పెంపుడు కుక్క. ఎంతైనా వాళ్ళ దగ్గర ఆ ఉప్పు తింది కదా. సో ఉప్పు తిన్న కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆమె చున్నీతో నోటితో ఏదైతే ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ చున్నీని ఆ కుక్క నోటితో బలంగా లాగి మళ్ళీ ఈ యొక్క నల్లకొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. కుక్క ప్రవర్తనను బట్టి చిన్నారి ఎక్కడో ప్రమాదంలో చిక్కుని ఉంటుందని భావించిన పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ను రంగంలో దించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపకి ఏం అవ్వకూడదని ఆశిద్దాం, ఏం అవ్వదు, ఏం జరగకూడదనే భావిద్దాం. రాత్రి వరకు కొండ ప్రాంతంలో పోలీసులు విరామం లేకుండా గాలించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ కేసులో పెంపుడు శునకమే ఇప్పుడు కీలక ఆధారంగా మారడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఒకవేళ ఎవరైనా చిన్నారని అపహరించి ఉంటే శునకం ఎన్ని రోజులు అక్కడే ఎందుకు ఉంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చిన్న పాపని అంటిపెట్టుకునే ఆ కుక్క ఉంది. సో అడవిలో అంత పెద్ద దండకార 500 ఎకరాల అడవి అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్లోప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. ఇప్పుడు దట్టు అక్కడ
లైట్గా వర్షాలు పడుతున్నాయి. సో ఆ చెత్త చెదారం మొత్తం పేరుకుపోయి ఉంటుంది. అలాంటి చోట కుక్కకు కూడా భయం వేస్తుంది. పక్కన తోడు పెట్టుకొని తోడుతోనే ఉంటుంది అనమాట. అది వేరే జంతువు అయినా, లేదంటే తనని హామ్ చేయని జంతువు అయినా, లేదంటే నమ్మిన మనిషి అయినా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ పిల్లల్ని చూస్తూ ఉంది కాబట్టి తెలుసు. అందుకని ఆ పాపని జ్ఞానేశ్వరిని అడ్డు పెట్టుకొని మాత్రమే ఉంది. సో కాబట్టి తోట లేదా కొండ ప్రాంతంలోనే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. శునకం ఆ కుక్క రాత్రి వేళ మళ్ళీ తోటలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు ఇంటి సమీపంలోని ఇనుప కంచెకు చిన్నారి వస్త్రాల పోగులు, కుక్క వెంట్రుకలు కనిపించాయని తల్లి చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించి ల్యాబ్కు పంపారు. అదృశ్యం అవడానికి ముందు చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన చిన్నారి చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ అమ్మా పాలివ్వు అంటూ ఆ పాప పలికిన ముద్దు ముద్దు మాటల వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ చిన్నారి క్షేమంగా రావాలని, తిరిగి రావాలని వేలాది మంది ప్రార్థిస్తున్నారు. అగ్రహారం ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు పెద్ద సవాల్గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాల కోసం గ్రామస్తుల ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానితులు బయటి వ్యక్తుల సంచారంపై నిఘా కూడా పెట్టారు. సో 1 కాదు 2 కాదు, దాదాపుగా 6 రోజులు గడుస్తుంది జ్ఞానేశ్వరి అడవిలో మిస్సింగ్ అయి. 500 ఎకరాల అడవి చుట్టూ ఎటు చూసినా సరే చెట్లు చెదరాలు, పెద్దయిన కొండలు, ఇటు రాళ్ళు రప్పలు తప్ప మనుషులు కనపడిన ప్లేస్. అంత ఎండ, ఒకవైపు అంత ఎండ. మరి ఆ పాప ఎక్కడుంది? 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన పెంపుడు కుక్క ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? వాళ్ళ అమ్మ చున్నీని ఎందుకు లాగుతోంది? అమ్మ పాలివ్వు అని వాళ్ళ చెల్లి కూర్చున్నటువంటి ఊయలను ఊపుతూ ఆ చిన్నారి ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఆ కుక్క ఇచ్చిన మెసేజ్ ఏంటి? అసలు ఆ పాప ఏం చేస్తుంది? ఎలా ఉంది? 6 రోజులు గడుస్తోంది. సిహెచ్ అగ్రహారం గ్రామస్తులు మొత్తం పాప తిరిగి రావాలని కోరుకుంటున్నారు. యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ పాప క్షేమంగా సేఫ్గా ఇంటికి రావాలని అందరూ మనసారా కోరుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు పోలీసులు 500 మంది పోలీసులు ఇటు జల్లెడ పడుతున్నారు అడవిని. ఎట్టి పరిస్థితుల్లో ఆ పాప కోసం పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు, డాగ్ స్క్వాడ్, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేయని ప్రయత్నం అంటూ లేదు. సో ఫైనల్గా ఇప్పుడు కుక్క నల్లకొండ వైపు చూయించింది. మీరు చూస్తున్నారు, అదే నల్లకొండ వైపు ఇప్పుడు పోలీసులు వెళ్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి పెంపుడు కుక్క సాయంతో ఆ పోలీసులు ఆ అమ్మాయిని ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే కోణంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఆ అమ్మాయి సేఫ్గానే ఉంది, ఊరు దాటే క్రమంలో, లేకపోతే అంటే అడవిలోకి వెళ్ళే క్రమంలో ఎవరన్నా అపహరించారా, ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఎందుకంటే ఆ ఊళ్ళో సీసీ కెమెరాలు కూడా లేవు. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా లాస్ట్. సో ఆ సీసీ కెమెరా తప్ప ఇంకా వాళ్ళ ఊళ్ళో ఇంకో కెమెరా అంటూ లేదు. ఇక దానికోసం ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊరన్నాక గిట్టని వాళ్ళు వీళ్ళు ఉంటారు. అందరూ మనవాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. సో గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం ఇప్పుడు పోలీసులు చూస్తున్నారు. ఎవరన్నా కావాలని పాపని కిడ్నాప్ చేశారా, లేకపోతే వీళ్ళ మీద ఉన్న కోపం పాప మీద తీసుకోవడానికి ట్రై చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ పాప తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం టీవీ.